అధ్యాయానికి పరిశుద్ధ గ్రంథం తిప్పుదాం. లూకా సువార్త 19వ అధ్యాయానికి పరిశుద్ధ గ్రంథం తిప్పుదాం. కొద్ది మాటలు ఇక్కడ మనం దేవుడు యొక్క లేఖన భాగంలో నుంచి తీసుకుందాం. 10 వచనాలు చదువుతాం మొదటి నుంచి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరును, కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతోనూ ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సణుగుకొనెను. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని వద్దనైనను అన్యాయముగా దీనినైనా తీసుకుని ఎడల అతనికి 4 మరలా చెల్లించునని ప్రభుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వోత్తముడా, నిత్యము స్తుతుల మీద ఆసనుడై ఉండి నాతోను మాతోను మాట్లాడవాలా. ఈ సాయంకాలం మరొకసారి ప్రభువా మిమ్మల్ని ఇక్కడ రంగం మీదకి ఆహ్వానిస్తూ ఉండగా, నీ ప్రియబిడ్డలు ప్రయాసతోను భారంతోను కూడికి ఏర్పాటు చేస్తూ ఉండగా అనేక దినములు సంవత్సరం నుంచి వారు చేసిన ప్రార్థనను దీవించి ఆశీర్వదించి ఈ దినం ఎన్నిక చేసి ఇక్కడ కూడికి ప్రభువా సమస్తం సిద్ధపరచడానికి నాయన నీ యొక్క సేవకు నడిపించావు, నీ ప్రియబిడ్డలు నడిపించావు. నీ సంగముగా మేమందరం ఇక్కడ చేరి ఉండగా మా మధ్యలోకి నీవే దిగిరమ్మని, నీ ఆత్మను మా మధ్యలో ఉంచమని, నీ కదలిక మా మధ్యలో ఉంచమని. ఇదిగో ప్రభువా, మేమైతే ఈ ఊరికి ఒక గృహ నిమిత్తం రాలేదు, ఒక వ్యక్తి కోసం రాలేదు ప్రభువా. మేమైతే ఈ గ్రామం కొరకు వచ్చున్నాం ప్రభువా. నీ ఆత్మని గ్రామంలో ఉంచండి, నీ పని ఇక్కడ ప్రారంభించండి, నీ కృప ఇక్కడ వచ్చండి, నీ సమాధానం ఇక్కడ వచ్చండి, నీ నెమ్మది ఇక్కడ వచ్చండి. నీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని, నీ ఆత్మతో మమ్మల్ని కట్టమని, నీ ఆత్మతో మమ్మల్ని ప్రేరేపించమని, నీ చిత్తానికి లోబడి అడుగులు మేము ముందుకేటుకు సహాయం తెచ్చామని, ఈ కూడికి యావత్తులో మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభువైన యేసు క్రీస్తు నీ జీవం కలిగిన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు అలాగే దయచేసి అందరం కూర్చున్నాం. అలాగే గ్రామస్తులందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎవరైనా మీకు శబ్దయంత్రం ద్వారా వినబడుతుంటే మైక్ ద్వారా మీరందరూ కూడా ఆహ్వానం ఉంది, ప్రతి ఒక్కరికి రావచ్చు. ప్రైజ్ ది లార్డ్. అందరు ఇక్కడే ఉన్నారా? ఒకసారి వచ్చిన వాళ్ళు ఆమె చెప్దాం, మిగతా వాళ్ళని పిలవడానికి ఆమె చెప్దాం, ఊళ్ళో వాళ్ళు రమ్మని పిలుద్దాం, ప్రేమతో పిలుద్దాం, సంతోషంతో పిలుద్దాం. వాక్యం ఈ ఊరికి వచ్చింది, దేవుడు ఈ ఊరికి వచ్చినాడు, తన సేవకుని పంపించున్నాడు, తన బిడ్డలను పంపించున్నాడు, తన కుమారులను పంపించున్నాడు, తన కుమార్తెలను పంపించున్నాడు. ఈ ఊరికి ఆయన తన కృపను విస్తరించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కృప కావలసిన వాళ్ళు, సంతోషం కావలసిన వాళ్ళు, దీవెనలు కావలసిన వాళ్ళు, ఆశీర్వాదం కావలసిన వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి రాత్రి ప్రభు చిత్తమైతే మనం గ్రామంలో ఉన్నాం కాబట్టి, సంఘం కాదు ఇది, బయట వీధి కూడి కాబట్టి, ఒక చిన్న అందరికీ తెలిసిన ఒక చిన్న భాగంలోంచి దేవుడు ఎలాగ ఒక మనిషిని పట్టుకుంటాడో మాట్లాడుకుందాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇంతకీ ఇది ఎవరి గురించి ఈరోజు మనం చెప్పుకుంటుంది? గట్టిగా చెప్పండి. అది ఆశ్చర్యం ఏంటంటే, జక్కయ్య పొచ్చాడే కానీ దేవుడిని కనుక్కున్నాడు. పొడుగోళ్ళు ఇంకా చాలా మంది కనుక్కోలేదు. ఆయన పొచ్చోడైనా ఏం చేశారంటే ఏం కావాలో అదే పట్టుకున్నాడు. ముందు ఒక చిన్న సంఘటన చెప్పనండి. గతంలో దాన్ని ఏమంటారు, నేను గుళ్ళో పూజారిగా ఉన్నప్పుడు ఒక పెళ్లి సందర్భంలో ఒక చోటికి వెళ్ళాల్సి వచ్చింది. అటుపక్క నుంచి నాకు అటేపు ఒక చిన్న సంఘటన జరిగితే ఒక చిన్న సంఘటన జ్ఞాపకం చేస్తారు. ఆ జ్ఞాపకం చేస్తే మీకు చెప్తున్నా. అమ్మాయి తరపున వాళ్ళ దగ్గరికి చూడటానికి పెళ్లి చూపులకి వెళ్తారు కదా, ఇక్కడ మరి దాన్ని ఏమంటారు నాకు తెలియదు. అబ్బాయి అమ్మాయిని చూడటానికి వెళ్తారు కదా, పెళ్లి చూపులేని ఎక్కడ కూడా అనేది, మా ఊళ్ళో కూడా అదే అంటారు. అయితే అలా తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, టేపు
మీరు పెళ్ళికి ఎవరైనా రండి కానీ పొట్టోడు మాత్రం తీసుకురామాకండి అన్నారు. వీళ్ళు ఏం చేశారు, పొట్టోడు తేవద్దు అన్నారంటే ఏదో కారణం ఉంటుందని చెప్పి పొట్టోడిని తీసుకుపోవడానికి రెడీ అయ్యారు. అయితే అందరూ చూస్తారు, ఒక బుట్టలో పెట్టుకుని తీసుకుని పోయారు. బుట్ట పక్కన పెట్టుకుని పక్కన పెళ్లి చూపుల సంబంధం జరుగుతూ ఉండి మాట్లాడుకుంటున్నారు. కొద్దిసేపటికి అమ్మాయి తరపున అమ్మాయి ఒక ప్రశ్న వేసింది. వాళ్ళు ఒక ప్రశ్న వేశారు. ఏమని? ఇతన్ని పెళ్లి కొడుకు ఎలాంటి పరీక్ష చేస్తున్నారు. నువ్వు చిల్లుకుండతో చెరువు దగ్గర నుంచి నీళ్లు తెచ్చి మా ఇంట్లో తొట్టెననేది ఇక్కడ కూడా చిల్లుకుండతో చెరువులోకి పోయి నీళ్లు తీసుకొచ్చి మా తొట్టె నింపితే మా అమ్మాయి నుంచి నీకు పెళ్లి చేస్తామన్నారు. వీళ్ళకి ఏం చేయాలి అర్థం కావట్లా. అప్పుడు పక్కన బుట్టలో ఉన్న ఆయన ఎవరున్నారు? పొట్టోడు చెప్పాడు, ఓకే అని చెప్పండి అన్నాడు. ఎట తీసుకొస్తావో చిల్లుకుండతో, కుండ కింద చిల్లు పెట్టి నీళ్ళు తేవాలంట, అవుతుందా? అవదు కదా. అప్పుడు ఆయన సలహా ఇచ్చాడు, నేను తీసుకొస్తాను కానీ మీ అమ్మాయి జల్లెడితో నీళ్లు పెట్టి కుండ నింపాలన్నాడు. ఏంటది? జల్లెడితో నీళ్లు బట్టి ఆ కుండ నింపితే నేను తీసుకొచ్చి పోస్తా గాను నింపుతానన్నాడు. అదే తొట్టి నింపుతానన్నాడు. బాగుందా లేదా? వాళ్ళు అడిగిన దానికి చెప్పింది సరిపోయింది. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలో అది పట్టుకుంటున్నారు. కాబట్టి హైట్ గురించి మనకి ఇక్కడ ప్రశ్న కాదు. నీ దృష్టి ఎక్కడుందన్నది, నీ ఆలోచన ఎక్కడున్నది, అది మాత్రం ప్రాముఖ్యమైనది. ప్రజల్లో దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ రాత్రి మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామంటే, ఇక్కడ ఈయన గురించి మరి ఈ ఊర్లో ఎంతమంది తెలుసో తెలీదు, ఇక్కడ ఉన్న వారికి ఎంతమంది తెలుసో తెలీదు. ఒక సంగతి మీకు జ్ఞాపం చేస్తా. ఈయన ఒక చిన్న వ్యాపారం నడిపే వ్యక్తి, ఒక పెద్ద సంఘంలో సభ్యుడు, ఒక చిన్న వ్యాపారం నడిపే వ్యక్తి. ఈ గడి వర్తమానం అంటుంది అతను ఎదుగుతున్న వ్యాపారం నడిపే ఒక వ్యక్తి. డబ్బు బాగానే ఉన్నది, ఆస్తి బాగానే ఉన్నది, పేరు ప్రఖ్యాతులు బాగానే ఉన్నది. ఇంకా అతనికి ఒక పేరు ఉంది, గుత్తేదారుడు అని ఒక పేరు ఉన్నది. అతనికి ఉన్న పేరు అది. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఇతనికి ఒక మంచి భార్య ఉన్నది. చాలా మందికి ఈయన పేరు జక్కయ్య అని తెలుసు కానీ ఈయన భార్య పేరు ఎవరికి తెలియదు. ఈయన భార్య పేరు రెబ్కా. చాలా కొద్ది మందికి తెలుసు. వర్తమానం కూడా చాలా కొద్ది మందికి ఆ సంగతి తెలుసు. ఆమె పేరు రెబ్కా. ఈ రెబ్కా ఒక సంఘానికి వెళ్తుంది. అది ఏ సంఘం అంటే యేసుక్రీస్తు బోధించే సంఘం. ఏమాన్ అపోస్తలు ఎదుగుతున్నప్పుడు ఈమె కూడా వాళ్ళ అపోస్తలతో పాటే అదే పరిచర్లు ఎదుగుతూ ఉన్నది. కాబట్టి అపోస్తలు ఏం నమ్మారో ఈ మధ్య నమ్మినది. అక్కడున్న వారంతా ఆ కాలానికి ప్రవక్త లేరు, రాలేదని నమ్ముతా ఉంటే ఆమె నమ్మిందంటే మెసేజ్ చూసి నేను ప్రవక్త కదా అని చెప్పి నమ్మింది. అలాగే ఈ గడిలో కూడా ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే లోకమంతా ఒకటి నమ్ముతా ఉంటే మనమేమో బైబిల్ మాత్రం నమ్ముతా ఉన్నాం, దేవుని యొక్క వాక్యం మాత్రం నమ్ముతున్నాం, ఇది సత్యం అని నమ్ముతున్నాం. ఆ కాలానికి దేవుని యొక్క వాక్యము మానవ రూపంలో వచ్చిన మానవ రూపం పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ప్రపంచం ఆయన గుర్తించడంలో ఫెయిల్ అయిపోతే అపోస్తలు గుర్తిస్తే అపోస్తలతో పాటు గుర్తించిన వాళ్ళలో ఎదుగో రెబ్కా కూడా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప ధన్యత అంటే చూడండి, యేసుక్రీస్తు ఈ జక్కయ్య కొరకు రావాల్సి వచ్చింది. అవునా? అబ్రహాం కొరకు ఆయనే వెళ్ళాడు, పౌలు కొరకు ఆయనే వెళ్ళాడు, సమరసి దగ్గరికి ఆయనే వెళ్ళాడు, పేతురు దగ్గరికి ఆయనే వెళ్ళాడు. మీరు గమనిస్తే జక్కయ్య దగ్గరికి కూడా వెళ్ళాడు. ఏమాన్ ఈయన ఒక రకంగా వడ్డీ వ్యాపారస్తుడు, అంతేనా? అవునా కదా? మరి ఇప్పుడు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి పోవడానికి ఎవరైనా సేవకుడికి వెళ్ళినా, లేదంటే యేసుక్రీస్తు లేదా ప్రవక్త వెళ్ళినా కూడా వెళ్ళిన వ్యక్తిని ఎలా చూస్తారు? ఇప్పుడు యేసుక్రీస్తుని కూడా ఆయన దగ్గరికి వెళ్ళబోతున్న వాళ్ళందరూ ఏమన్నారు? ఈయన ఒక పాపి కదా, ఈయన దగ్గరికి పోతున్నాడు ఏంటి అంటున్నారు. అయితే యేసుక్రీస్తు ఎందుకు వెళ్తున్నాడంటే పాపి దగ్గరికి, ఆయన పాపం నుంచి విముక్తి ఇవ్వటానికి. ఆమేన్. ఇప్పుడు ఆయన సమరస్థితితో ఎందుకు మాట్లాడున్నాడు? ఆమెకున్న పాపంలో నుంచి బయటికి తీసుకురావడం కోసం అక్కడికి వెళ్ళి ఉన్నాడు. అయితే చూసిన వాళ్ళు ఏమనుకున్నారు, ఈయనేంటి ఈమెతో మాట్లాడుతున్నాడు. ఇక్కడేమంటున్నారు, చూసిన వాళ్ళంతా ఇదిగో జక్కయ్యతో ఈయన మాట్లాడటం ఏంటి. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఈ జక్కయ్య ఏ చర్చికి వెళ్తారో ఆ చర్చికి వెళ్ళే పాస్టర్ గారులు, ఆ చర్చిలో ఉన్న డీకన్లు, సంఘ పెద్దలు, మిగతా వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఇదిగో నువ్వు ఈ చర్చికి వస్తున్నావు కాబట్టి నీ భార్య ఆ చర్చికి పోతుంది. కొత్త చర్చి అంట, అపోస్తలు బోధంట, యేసుక్రీస్తు అంట, మెస్సయ్య అంట, ఇది మొదటి రాకడంట, ఆయన పునరుత్థానాలు అందరిని పైకి లేపుతాడంట, ఆ చర్చికి పోతుంది. అట్లాంటి చర్చి పోవడానికి వీల్లేదు. నీ భార్య కూడా ఇక్కడికే రావాలంటే ప్రతిరోజు ఆ భార్య భర్తలకి ఇంట్లో ఫైటింగ్ జరుగుతున్నది. ప్రతిరోజు ఫైటింగ్. ఏమా కరుణమ్మా? ప్రతిరోజు ఫైటింగ్ అవుతున్నది. ఏం ఫైటింగ్ అవుతుంది? ఆయనేమో ఈమె తప్పని, ఈమెమో
ఆయన తప్పని ప్రతిరోజు ఇంట్లో ఫైటింగ్. ఏ రోజు కూడా ఇద్దరు కలిసి ప్రేమగా కూర్చొని భోజనం చేసింది వాళ్ళ ఇంట్లో. ఇప్పుడు గొడవ ఎందుకు వచ్చిందంటే వాక్యం కొరకు చర్చి కొరకు గొడవ అయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ ఊర్లోకి యేసుక్రీస్తు రావాలనుకుంటున్నాడు. ఏమాన్, మీరు బైబిల్ కానీ చదివినట్లయితే యేసు ఆ త్రోవన రానయ్యుండి, ఏమాన్, ఏ ఊరికి? ఎరుకో వెళ్తున్నాడు. ఆ త్రోవలోంచి ఆయన వెళ్ళాల. ఆ త్రోవలోనే ఇదిగో ఈ ఊరు కూడా ఉన్నది. ప్రజల్లో అంతేనే కదా. అంటే ఇప్పుడు దేవుడు ఆ ఊర్లోకి రావాలి. దేవుడు ఆ ఊర్లోకి రావాలంటే అక్కడ ఒక జక్కయ్య ఉండాలి. ఏమాన్, యేసుక్రీస్తుని విమర్శ చేసే ఒక జక్కయ్య ఉండాలి. యేసుక్రీస్తు కొరకు ప్రార్థన చేసే ఒక రెబెకా ఉండాలి. అంతేనా? మరి ఈరోజు ఈ ఊరికి వాక్యం రావాలంటే ఏం కావాలో చెప్పండి. ఎక్కడో జక్కయ్య ఉండాలి, ఇక్కడ రెబెకా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక మాట చెప్తాను, అంటే పోల్చుకోవడానికి మనం ఎవరితో సరిపోం, కానీ మమ్మల్ని నడిపించింది మీకు తెలియజేయాలి కాబట్టి నేను తెలియజేస్తున్నా. ఇక్కడ దీవెన అని ఒక అమ్మాయిని తెలుసా మీకు? ఎక్కడన్నా తెలుసా మీకు దీవెన అని? ఎంతమంది తెలుసు మీకు? మేము ఈ ఊరికి రావటానికన్నా ముందు ఫస్ట్ మమ్మల్ని ఈ ఊర్లో చూసింది అమ్మాయి. మీకు ఎవరికి తెలియదు. ఏమ్మా నువ్వు చెప్పవే గట్టిగా. ఆమెకు ఒక కళ వచ్చింది ఫస్ట్. ఆ కళలో నేను ఇక్కడికి వచ్చున్నా. ఆ తర్వాత ఇదిగో ఈ రాత్రి ఇక్కడికి వచ్చున్నాను. ప్రైజ్ ది లార్డ్. నేను చూశాను పాస్టర్ గారిని, మా ఊరు వచ్చాను, నేను చూశాను చెప్తా ఉన్నది ఆ రోజు నుంచి. అంటే నా ఒక ఉద్దేశం ఏంటంటే, ఎవరో ఒకళ్ళకి దేవుడు ఏదో ఒక కళో, ఏదో ఒక దర్శనమో, ఏదో ఒక మాటో, ఏదో ఒక ప్రవచనమో దాన్ని పట్టుకొని వాళ్ళు ప్రార్థించినప్పుడు దేవుడు రంగం మీదకి ఆయన సేవకులు పంపించవలసి ఉన్నాడు. ఆమేన్. ఎవరో ఒకరు ప్రార్థన చేయకుండా, ఎవరో ఒకరు అడగకుండా దేవుడు ఎక్కడికి ఎవరిని పంపించడు. మీకు చిన్న సెకండ్ జ్ఞాపకం చేస్తా. వారందరూ ఐగుప్తులో ఉండగా దాదాపుగా 400 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉండగా వారందరూ కూడా ప్రార్థన చేసిన దాని కొరకు దేవుడి కిందకి దిగి వచ్చారని బైబిల్ చెప్తా ఉన్నది. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. అక్కడ ఒక మాట అంటున్నాడు, ఇదిగో ఇజ్రాయేలు మొర నేను ఆలకించున్నాను, వారి కొరకు దిగి వచ్చున్నాను. ఎక్కడో ఎవరో మొరబెట్టారు, ప్రార్థించారు, కన్నీరు గాచారు, మోకాళ్ళ మీద ఉన్నారు, ఉపవాసం ఉన్నారు, ఆల్రెడీ పేరున్నారు. ఎవరో ఒకరు రావాలి ప్రభు, నీ దగ్గర నుంచి ఎవరో ఒకరు రావాలి, మా దగ్గర పంపించి నువ్వే రా అని చెప్పి ప్రార్థన చేసిన దానికే ఆయన కిందకి దిగి వచ్చున్నాడు. యేసుక్రీస్తు గారి కిందకి వచ్చిన ఆయన సేవకుని పంపించిన ఆయన ఎవరో ఒక్కడి కొరకు రాలేదండి. ఐగుప్తులో ఉన్న ప్రజలందరినీ బయట తీసుకోవడానికి దేవుడు పంపించున్నాడు సేవకుడిని. ఒక్క సేవకుని పంపించి 20 లక్షల మంది ప్రజలను దేవుడు అక్కడి నుంచి బయట తీసుకుని వచ్చున్నాడు. అదే నిజమైతే ఈ రాత్రి అదే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అదే దేవుడు ఈ ఊరిలో ఉన్నాడు. అదే దేవుడు ఈ సంఘంలో ఉన్నాడు. నాకు ఇంకా ఒక నమ్మకం ఉన్నది, అదే దేవుడు ఈ రాత్రి ఈ కొడుకులో కూడా ఉన్నాడు. ఆయన ఒక మాట సెలవిచ్చాడు, ఏ 2-3 కూడి ఉన్నా, నా నామములో కూడి ఉన్నా నేను వారి మధ్యలో ఉన్నాను అన్నాడు. అదే నిజమైతే ఐగుప్తులో బయట తీసుకొచ్చిన దేవుడే ఈ రాత్రి మనలో కూడా మన బలహీనతలో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, బాధలో నుంచి, శోధనలో నుంచి, వ్యాధుల్లోంచి, కన్నీటిలో నుంచి, సమస్యల్లోంచి, ప్రతి దాంట్లోంచి ఆయన బయటికి తీసుకొచ్చే దేవుడు అయి ఉన్నాడు. ఆమేన్. లేఖనం అంటున్నది, నమ్ముట నీ వలనైతే ఎవరికి? గట్టిగా చెప్దామా? నమ్మే వాళ్ళు ఎవరు? నువ్వు నమ్మితే దేవుడు నీ జీవితంలో కార్యం చేయగల సముద్రుడై ఉన్నాడు. నీకున్న ఎట్టి బాధ అయినా తీసేయగల దేవుడు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే, నువ్వు నమ్మగలిగినట్లయితే, ప్రైజ్ ది లార్డ్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది గమనించండి. ఆ రోజు రాత్రి కూడా ఈమె రెబెకా నా భర్త కొరకు ప్రార్థన చేయండి అన్నది. ఇక్కడ కూర్చున్న స్త్రీలు కూడా చాలా మంది ఏమడుగుతారు తెలుసా? మేము ఇల్లు కట్టుకోవాలనో, పొలం కొనాలనో, స్థలం కొనాలని అడగరు. ఏమడుగుతారు? సగానికి సగం మంది ఏమడుగుతారు? వినపడలేదమ్మా, అడిగేవాళ్ళు చెప్పండి ఒకసారి. ఏమడుగుతారు? మా ఆయన మారాలి, అంతేగా. ఇంకో మాట కూడా అంటారు, మాకు ఏమొద్దు పాస్టర్ గారు, ఆయన మారితే చాలు. ఏమడుగుతారు? ఎందుకు చెప్తారు ఇక్కడ ఆయనలు ఉంటే? అది ఇంటికెళ్ళి అడగరు మళ్ళీ. మా ఆయన మారాలంటే ఏం మారాలి ఇంకా నేను చెప్పు అంటారు. ఇప్పుడు ఎందుకు నీ మాటలు జ్ఞాపం చేస్తానంటే, యజమాని మారి సక్రమంగా ఉంటే కుటుంబం అంతా బాగుంటుంది. వాళ్ళు ఆశించేది, ప్రార్థించేది, దేవుణ్ణి అడిగేది కూడా అదే. మా ఆయన తాగకపోతే చాలు, మా ఆయన కొట్టకపోతే చాలు, మా ఆయన డబ్బులు వ్యర్థం చేయకపోతే చాలు, మా ఆయన అక్కడెక్కడ తిరిగి పడిపోకుండా ఉంటే చాలు, మా ఆయన నా కళ్ళ ముందు ఇంటి దగ్గర ఉండే చాలు పాస్టర్ గారు. ఆయన ఏం బిల్డింగ్లు కట్టక్కర్లా, కారులు మేడలు కట్టక్కర్లా, నా కళ్ళ ముందు ఆయన ఆరోగ్యంగా ఉంటే చాలు. ఇదే కోరుకునేది. ఇంతకన్నా కావాలా? గట్టిగా చెప్పరు ఎవరు. అంతకని ఇంకేమైనా కావాలంటనా? ఏం అవసరం లేదు కదా. మరి అక్కడ రేపు కాదు ఇదే కోరుకుంటుంది.
అయ్యా ఆయన వ్యాపారం చేయక్కర్లేదు, పెద్ద సంఘంలో పెద్ద సభ్యుడు ఎక్కర్లా, నా దగ్గర మా ఇంట్లో ఒక మంచి భర్తగా యేసుక్రీస్తుకి మంచి విశ్వాసిగా ఉంటే చాలు, నిజమైన వాక్యం నమ్మిన విశ్వాసిగా ఉంటే చాలు, ఆయన కృపను వెంబడించేవాడిగా ఉంటే చాలు, ఆయన వెనక నడిచేవాడిగా ఉంటే చాలు, దాని కొరకు ప్రార్థన చేయండి. ఆ రాత్రి కూడా ఆమె ఏం అడిగిందంటే అపోస్తలుల దగ్గరికి వెళ్ళి కూడికి అయిపోయి వెళ్తా ఇంటికి, అయ్యా మా ఆయన గురించి ప్రార్థన చేయండి. ఆమేన్. రాత్రి వచ్చారు, ఇంటికి వచ్చారు. ఈయనకి ఒక న్యూస్ వచ్చింది, ఇంటి యజమాని జక్కయ్య గారికి, యేసుక్రీస్తు ఈ ఊర్లోంచి వెళ్తాడంట. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు యొక్క ప్రణాళికలో ఆ ఊర్లోకి ఆయన రావాల్సి ఉన్నాడు. దేవుడు యొక్క ప్రణాళికలో ఆ ప్రార్థనకి సమాధానం ఇవ్వాల్సి ఉంది. దేవుడు యొక్క ప్రణాళికలో దేవుడు జక్కయ్యని కలవలసి ఉన్నాడు. దేవుడు యొక్క ప్రణాళికలో దేవుడు ఆ ఇంటికి రావాల్సి ఉన్నాడు. నిజమేనా? ఎందుకని ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, ఈ రాత్రి ఒక చిన్నదే మీకు చెప్తాను, చిన్న అంశమే మన అంశము. జక్కయ్య ఇంట్లో గృహ కూడిక. ఎక్కడ వినబడలే నాకు. జక్కయ్య ఇంట్లో గృహ కూడిక. ప్రైజ్ ది లార్డ్. కొంచెం ముందుకెళ్ళాక మనకు అర్థమవుద్ది. మనం అనటం జక్కయ్య ఇంట్లో గృహ కూడిక ఎప్పుడు జరిగిందని, కాసేపు అయితే అర్థమవుతుంది మనకి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తుకి ఆ ఊర్లోకి రావటానికి ఆ ఊర్లో ఒక ప్రార్థన అవసరం ఉన్నది. యేసుక్రీస్తు ఆ ఊర్లోకి రావటానికి అక్కడ ఒక వ్యక్తికి యేసుక్రీస్తు ఒక అవసరం ఉన్నది. ఆ వ్యక్తికి యేసుక్రీస్తు అంటే వ్యతిరేకత ఉన్నది. ఆ వ్యతిరేకత తీసేయటానికి దేవుడు ఆ ఊరికి రావాలి. ఆ వ్యక్తిని ఆకర్షించడానికి దేవుడు ఆ ఊరికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. అయితే యేసుక్రీస్తు ఆ ఊరికి వస్తాడని తెలిసినప్పుడు రాత్రంతా ఈమె అక్కడ పడుకొని ప్రార్థన చేస్తుంది. కాసేపుగా ఆమె పడుకున్నది, కానీ ఈయన పడుకోవట్ల మంచం మీద. ఈయన ఇటుపక్క తిరిగి అటుపక్క తిరిగి మంచం అంతా దొల్లుతున్నాడు. ఎందుకని? రేపొద్దున్న పాస్టర్ గారు వస్తారు ఊరికి. ఏం జరిగినది? యేసుక్రీస్తు అనే పాస్టర్ గారు ఊరికి వస్తారు. తెల్లాలు అటుదొల్లి ఇటుదొల్లారు. పొద్దున్నే గబగబ పోయి స్నానం చేశాడు. ఆమె ఇంకా పడక మీదే ఉన్నది. ఏంటి ఎప్పుడు లేదు, నేను పొద్దున్న లేచాడు, ఆమె చూస్తున్నది. ఇలాగా పెట్టి తెచ్చాడు, పాత ట్రంక్ పెట్టి తెచ్చాడు. లోపల పెళ్ళి ఎప్పుడు వేసుకుని తెల్ల బట్టలు బయటకు తీశాడు. తెల్ల బట్టలు వేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అది తెల్ల బట్టలు మామూలు బట్టలు కాదు, సిల్క్ బట్టలు అయ్యి. ఆ ఊర్లో పెద్ద పెద్ద ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు మాత్రమే బట్టలు వేస్తారు. ఈరోజు ఆయన రాత్రంతా అడుదోళ్ళు ఇడుదోళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఎలాగూ వస్తున్నాడు కదా, అసలు నీ బోధ తప్పు, నువ్వు తప్పు అని ఆయన అడిగేద్దాము అని చెప్పి డిసైడ్ అయిపోయి ఒక నిర్ణయం తీసుకొని ఈయన మొత్తం రెడీ అయ్యాడు. ప్రైజ్ ది లార్డ్. చూసారు దేవుడు ఎలాగ ప్రేరేపిస్తాడంటే, దేవుడితో గొడవ పట్టడానికైనా దేవుడి దగ్గర రావాలా. అలాగే దేవుడు ఏం చేశారంటే, ఇప్పుడు ఆ జక్కయ్యని ఆకర్షిస్తున్నాడు. ఆ జక్కయ్యకి తెలియట్లా దేవుడు ఆకర్షిస్తున్నాడని. ఈయన అనుకుంటానే గొడవకు పోతాను కదా అనుకుంటున్నాడు. ఆయన సంగతి ఏదో తేల్చాలి, నేనేంటో చూపించాలి అనుకుని వెళ్తున్నాడు. అయితే ఇంటికి దగ్గరలోనే పెద్ద పెద్ద కేకలు వినబడుతున్నాయి. అనుమానం వచ్చింది, ఒకవేళ ఆయన ఈ దారిలోనే వెళ్తున్నాడేమో, అందరూ నన్ను చూస్తారేమో అని ముందే అందరికీ వెళ్ళి నుంచున్నాడు. వాళ్ళు వచ్చేలా పడిగేయాలని. కాసేపటికి ఏమైందంటే, ఈయనేమో ఆ ఊరు లైన్లో మొదటికి వచ్చి నుంచేసరికి ఊరు ప్రజలంతా ముందు నుంచున్నారు. ఆ ఊరు గారు పక్కన వాళ్ళు, పక్కన ఊరు, ఆ ఊరు మొత్తం వచ్చారు. ఇక ఏం చేయాలి తెలియట్లేదు. గబగబా వెనక్కి వచ్చాడు. మళ్ళా మధ్యలో ఒక ఆలోచన వచ్చింది. ఈయన ముందుకి ఎవడన్నా పోతే ఆయన మనసులో మొత్తం చెప్పేస్తాడంట ఆయన. కాబట్టి ఈయన దగ్గరికి ముందే వెళ్ళి నుంచి మొత్తం చెప్పేస్తాడు. అకస్మాత్తుగా ఆయన దగ్గరికి వచ్చి ఆయన కంగారు పెడితే అప్పుడు ఆ గురించి చెప్పలేడు కదా. చూసారా మన ఆలోచన ఎట్టుంటాయో. ఎవరిని కంగారు పెడతాడంట? తెలియకపోతే యేసు గురించి కంగారు పెడదాం అనుకుంటారు. ఇప్పుడేం చేశాడు? అసలు ఇలా కాదు, దగ్గరలో చెట్టు ఎక్కుదాం. కానీ ఈయన హైట్ ఎక్కువ కదా, చెట్టేమో హైట్ ఎక్కువ, ఎట్టెక్కాల. ఒక గోడ దగ్గరికి వెళ్ళారు, గోడ కూడా హైట్గానే ఉంది, ఎక్కకుండా కలవలేడు. ఈయన ఒక ఆలోచన చేశాడు. ఆ చెట్టుపై ఎక్కి చెట్టు పైన కూర్చొని ఆకులన్నిటిని నా ముందు ఇలా పెట్టుకొని, కనబడకుండా ఆకులు వెనకాల దాక్కొని, అకస్మాత్తుగా ఆయన ముందుకు రాగానే ఒక దూకి ఆయన సర్ప్రైజ్ చేసి, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు తప్పు, నీ సంగతి తప్పు, నా భార్యకి నువ్వే చెప్పు, మా సంఘానికి వెళ్ళమని ఆయన గొడవ పెట్టుకుందామని వెళ్ళాడు. కానీ చెట్టు ఎక్కడానికి దొరకలే. అక్కడ అటు తిరిగాడు. దగ్గరలో చెత్తకుండి కనిపించింది. చెత్తకుండి ఇటుపక్కన ఉన్నది, గోడ చెట్టు ఇటుపక్కన ఉన్నాయి. ఇప్పుడు ఆ చెట్టు ఎక్కాలి. ఈ చెత్తకుండి తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే దాని మీద కాలు పెట్టి పైకెక్కి గోడెక్కి, గోడ మీద చెట్టు ఎక్కి, చెట్టు పైన కొమ్మల వెనకాల ఆకుల వెనకాల దాక్కోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. మీరు జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తుని చూడటానికి నిన్ను చేస్తున్నాడు. మరి మనం ఏమైనా చేసావు నిజంగా?
ఒక వ్యక్తిని కానీ దేవుడు ప్రేరేపిస్తే ఎట్లాగ చేస్తాడో తెలుసా? కొద్దిసేపటికి జక్కయ్య ఏం చేశాడంటే ఫస్ట్ ఆ చెత్తకుండిని లాగుతున్నాడు పోయి. ఆ చెత్తకుండి రావట్లేదు, దాని లోపల అంతా చెత్త ఉన్నది. చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా, మొత్తం చెత్త నిండిపోయి ఉన్నది. ఈ చెత్తకుండి రావాలి, అది అక్కడికి తేవాలి, పైకి ఎక్కాలి. ఎలాగైపోయాడంటే ఎలాగైనా చెత్తకుండి వచ్చేయాల, ఎట్లాగైనా వచ్చేయాలి. లోపలేముంది? ఇప్పుడు జక్కయ్య ఏం చేశారంటే ముందు గోడెక్కటం చెట్టెక్కడం పక్కన పెట్టి చెత్తకుండి లోపలికి పోయాడు. పోయి ఏం చేస్తున్నాడు? వినపడలేదండి? మీకు అర్థమవుతుందా ఏం చేస్తున్నాడో? ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు దేవుని చూడాలంటే ఏం చేయాలా? మన దగ్గర కూడా చెత్తకుండి ఉంది, అది బయట లోపల ఉన్నది, అదంతా నిండిపోయి ఉన్నది. ఆ కుండీ రాదు. ఇప్పుడు ఆ కుండీ రావాలంటే ఏం చేయాలా? ఈ లోపలికి దిగాడు, సిల్క్ బట్టలు మర్చిపోయాడు, ఆయన చూడాలా, ఆయనతో గొడవ పెట్టుకోవాలి. ఎట్టగైనా లోపలికి దిగాడు, చెత్త మొత్తం లాగేస్తాడు. ఊళ్ళో వాళ్ళందరూ వెళ్తున్నారు, చూస్తున్నారు. ఏమైంది జక్కయ్యకి ఈరోజు? పిచ్చెక్కి తెల్ల బట్టలు వేసాడు, సిల్క్ బట్టలు వేసాడు, పెళ్లి బట్టలు వేసి చెత్తకుండా తిరుగుతున్నాడు. జక్కయ్య ఎంత బిజీ అయిపోయాడంటే వీళ్ళెవరిని పట్టించుకోవట్లా. నువ్వు నిజంగా యేసుక్రీస్తుని కానీ చూడాలనుకుంటే, నువ్వు క్రీస్తు దగ్గరికి రావాలనుకుంటే, నువ్వు ఆయన కలవాలనుకుంటే, ఆయనతో మాట్లాడాలనుకుంటే, ప్రపంచం మొత్తం నిన్ను చూసినా నువ్వు వాళ్ళని పట్టించుకో, వాళ్ళు లెక్క చేయు. ఎందుకంటే నీ ఆలోచన మొత్తం ఆయన నిండిపోయి ఉన్నాడు, నీ మనసు అంతా నిండిపోయి ఉన్నాడు, నీ హృదయం అంతా నిండిపోయి ఉన్నాడు. నువ్వు అటుపక్క చూడలేవు, లోపల చెత్త బయటపడేయాల. హల్లెలూయా. ఆమేన్. ఆశ్చర్యం. ఆ చెత్త కుండీలో ఉన్న చెత్త మొత్తం బయట తీసేశాడు. మిగతా వాళ్ళంతా నేను పిచ్చోడు అనుకుంటుంటే ఈయన అనుకున్నాడు, ఒక పని అయిపోయింది, ఇంక రెండో పని ఉన్నది. ఎట్లాగైపోయాడు చూసారా? నాకు అనిపిస్తుంది ఆ జక్కని చూస్తే నన్ను నేనే చూసుకుంటూ అనిపిస్తుంది. మరి మీ సంగతి ఏంటో నాకు తెలియదు. దేవుణ్ణి చూడాలంటే మనం లోకానికి అలాగే పిచ్చోలాగా అనిపిస్తూ ఉంటాం. ఈ గడి వర్తమానం అంటది నువ్వు క్రీస్తు కొరకు పిచ్చివాడై ఉన్నావు, క్రీస్తు కొరకు వెర్రివాడై ఉన్నావని. మీకు చెప్పాలి కదా, సందర్భం వచ్చింది కాబట్టి. అమెరికా దేశంలో ఒకసారి ఒక వ్యక్తి నడుచుకుంటూ పోతున్నాడు రోడ్డు మీద. ఆ వ్యక్తి మెడలో ముందు ఒక బోర్డు ఉన్నది. ఏం బోర్డు ఉంది తెలుసాగా? నేను క్రీస్తు కొరకు వెర్రివాడిని రాస్తుంది. అందరూ ఆయన చూసి నవ్వుతున్నారు, పిచ్చోడు వచ్చాడు, ఎర్రోడు వచ్చాడు, క్రీస్తు కొరకు ఎర్రోడు అంట అని. వాడు అలా నడుచుకుంటూ పోతుంది. వెనకాల ఇంకో బోర్డు ఉన్నది. వెనకాల బోర్డు మీద ఉంది తెలుసా, నువ్వు ఎవరి కొరకు పిచ్చోడు అని. వాడు ఎవరి కొరకు పిచ్చోడు వాడికి క్లారిటీ ఉన్నది, మనం ఎవరికి పిచ్చోడో మనకి క్లారిటీ లేదు. ఇప్పుడు వాడి పిచ్చోడో మనం పిచ్చోడు, అదే సంగతి. వాడిని చూసే ముందు అందరు పిచ్చోడు అనుకున్నారు. ఇప్పుడు జక్కని చూసి అందరు పిచ్చోడు అనుకున్నారు. జక్కకి ఏది అయ్యినది, ఏది పిచ్చి పెట్టినట్టుంది. ఇంకా మన భాష అయితే, మన ఊర్లో అయితే ఏమంటాం? అడిగే దెయ్యం పెట్టిందంట. కొత్త బట్టలు వేసుకుని వచ్చాడు, శుభ్రంగా సెంటు కొట్టుకొని వచ్చాడు, చెత్త కుండీలోకి వెళ్ళి చెత్త తీస్తున్నాడు. ఏమంటాం? వీడికి ఏదో పట్టిందిలే అంటాం. నేనంటే వాడికి పట్టింది పోతుంది, వాడికి పట్టింది మొత్తం పోతున్నది. నీకు క్రీస్తు లోపలికి వచ్చిన తర్వాత లోకానికి నువ్వు ఎంతకు కనిపిస్తావు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఎంతకు కనిపించాలి. నువ్వు అన్నిటిని దాటవలసినావు, దాటకుండా క్రీస్తు దగ్గరికి రాలేవు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. చెత్తకుండీలో మొత్తం బయట తీసేసి చెత్తకుండీ లాగుతావంటే రోజు జక్కని కలిసి పలకరించే వాళ్ళు కూడా జక్క దగ్గరికి వచ్చి భయపడానికి ఈరోజు ఆ చెత్తకుండీ ఎవరిని పట్టించుకోవట్లా. చెత్తకుండీ లాగి రోడ్డు పక్కన గోడ పక్కన వేసి, అమ్మాయ ఇక నేను సాధించా. చూసేవాళ్ళు ఏమంటారు? ఏమైంది వీడికి, ఏం జరిగింది వీడికి? ఈ ఊళ్ళో వాళ్ళు ఎందుకని ఈ రాత్రి ఇక్కడ పట్టాలు వేశారు, కూర్చున్నారు, ఊరికి ఆమెను అంటున్నారు, హల్లు అంటున్నారు, కేకలు వేస్తారు. ఏమైంది వీళ్ళకి? ఆ రోడ్డు మీద జక్కని చూసిన వాళ్ళకి ఏమనిపించిందో ఈ రోడ్డు మీద ఇక్కడ జక్కలు చూస్తే అదే అనిపిస్తుంది వాళ్ళకి కూడా. వీళ్ళకి ఏమైంది? ఊరికి కేకలు పెడుతున్నారు వీళ్ళు. ఏం జరిగిందంటే అక్కడ క్రీస్తే, ఇక్కడ క్రీస్తే. అక్కడ క్రీస్తుని కనుక్కుందామని ఇక్కడ క్రీస్తుని కనుక్కున్న వాళ్ళు వచ్చారని, అంతకుమించి తేడా ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ. మొత్తానికి చెత్తకుండి లాగాడు, దాని మీదకి ఎక్కాడు, గోడ మీదకి ఎక్కాడు. ఆకుల మధ్యలో బాగా దట్టంగా బలంగా ఉన్న కొమ్మ, కూర్చోడానికి వీలుగా ఉన్న కొమ్మను ఎత్తుకుని అక్కడ కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్తాను, జక్కయ్య ముందు రోడ్డు మీదకి వెళ్ళాడు. ఇక్కడ ఉంటే నాకన్నా హైట్గా ప్రజలు ఉంటారు, వాళ్ళ మధ్యలో నేను ఉంటే నేను ఆయన చూడలేను, ఆయన నాకు కనబడడు. కానీ వీళ్ళక నేను హైట్కి ఎక్కాలని ఇప్పుడు ఎక్కున్నాడు. అంటే జక్కయ్య ఫస్ట్ క్రీస్తుకి ఆయనకి మధ్యలో అడ్డొచ్చేదాన్ని దాటున్నాడు. ఏమేన్? తన హైట్ తనకి అవరోధం, దాన్ని దాటేశాడు ఫస్ట్. భూమి మీద ఉన్న అందరు మనుషుల కన్నా ఇప్పుడు హైట్లో ఉన్నాడు యేసుక్రీస్తుని చూడటానికి. ఏమేన్? వాళ్ళందరి మధ్యలో ఉంటే యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు, జక్కయ్య అక్కడ ఉన్నాడు అంటే ఎవడన్నా నా గురించి చెప్పాడేమనుకుంటాడు. ఇప్పుడు ఎవరు చెప్తాడు? ఎవరన్నా జక్కయ్య గురించి చెప్పినా కూడా జక్కయ్య కనబడుతుంది, ఇప్పుడు అంత హైట్లో ఉన్నాడు.
ప్రైజ్ ది లార్డ్. ఏ చెట్టు ఎక్కాడు? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చిన్న మాట జ్ఞాపకం చేస్తున్నా మీకు, చాలా చిన్న మాట. ఆదికాండం 1:11 చదువుతారు ఒకసారి, కొంచెం త్వరగా చదవాలా. ఏ అధ్యాయంలో? మొదటి అధ్యాయము, ఆదికాండం 1:11 దేవుడు అంటున్నాడు, భూమి మీద విత్తనములిచ్చు చెట్లు మొలుచును గాక అని పలికాడు. ఆయా జాతుల ప్రకారం మొలుచును గాక అన్నాడు. నేనేమంటానంటే, దేవుడు ఆ మాట పలికినప్పుడే జక్కైకి చెట్టు కావాలని తెలుసు. ఎప్పుడండి? ఆదికాండం 1:1 దేవుడు భూమి మీద అన్ని సృష్టిస్తున్నప్పుడు, ఇదిగో ఈ చెట్టు దగ్గరికి జక్కయ్య వస్తాడని. ఆదికాండం 18 మమ్రేను వనం దగ్గర అబ్రహాము కూర్చుంటాడని దేవునికి ఎప్పుడు తెలుసు? ఏమన్ అంటే దేవుడు ఈ జక్కయ్య తన దగ్గరికి రావాలని ఎప్పుడు ఆలోచన కలిగి ఉన్నాడు? మరి మనల గురించి కూడా దేవుడు ఏదో ఒక ఆలోచన కలిగి ఉండాలి కదా. అది ఇప్పుడు ఆలోచన, నిన్నటి ఆలోచన, మొన్నటి ఆలోచన కాదు, జగత్తు పునాది కన్నా ముందు ఆలోచన. నీ కొరకు ఆయన ముందుగానే ఏర్పాట్లు మొత్తం చేస్తున్నాడు. ఆ ఏర్పాట్లు చేసిన సమయానికి ఆయన దగ్గరికి వస్తాడు. ఆయన వచ్చాడా నిన్ను కలవకుండా మాత్రం పోడు. ఆయన కలిశాడా నిన్ను మార్చకుండా మాత్రం పోడు. నిన్ను పరిపూర్ణంగా సంపూర్ణంగా మార్చగలిగేవాడు ఆయన ఒక్కడు మాత్రమే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. దేవుడి ఆలోచన ఆ చెట్టు, దేవుడి ఆలోచన అక్కడికి ఆయన ఆ ఊరిలోంచి రావాలి. ఆ ఊరిలో అక్కడే ఆ చెట్టు, ఆ ఊరిలోని జక్కయ్య, ఆ ఊరిలోని జక్కయ్య బారి రెబెకా, ఆ రెబెకా ప్రార్థన అక్కడే ఆ సంఘానికి వస్తుంది. ఎప్పుడు? యేసుక్రీస్తు భూమి మీదకి మానవునిగా రావటానికన్నా ముందుగానే దేవుడు చేసిన ఆలోచన, ఆయన ఒక ప్రణాళిక, ఆ ప్రణాళిక నెరవేర్పులో వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు జక్కయ్య అనుకుంటున్నాడు, నేను ఆయన ఎదురుపడి ఆయన ఆశ్చర్యపరచాలనుకుంటున్నాడు. కానీ యేసుక్రీస్తుకి జక్కయ్య ఎక్కడ ఉన్నాడు ఎప్పుడు తెలుసు? అంతేనా? మన జీవితంలో మనం చాలాసార్లు చూడండి, అక్కడ జక్కయ్య ఎక్కడ దాక్కున్నాడు? వినబడలా? మేడు చెట్టు మీదకి ఎక్కి కొమ్మల మధ్యలో కూర్చొని ఆకుల మధ్యలో దాక్కున్నాడు. అవునా? మీకు చిన్న సంగతి చెప్పాలా. పాత నిబంధనలో యోనా అని ఒక ఆయన జ్ఞాపకం ఉన్నదా? ఆయన ఎక్కడ దాక్కున్నాడు? ఓడలో అడుగు భాగంలో దాక్కున్నాడు. ఓడలో అడుగు భాగం 3 అంతస్తులు వాడైతే అడుగు భాగంలో మారు వేషం వేసుకున్న దాక్కున్న యోనానే దేవుడు బయట తెప్పించాడు. మరి ఆకుల వెనకాల దాక్కుని దేవుడు తేలేడా? మరి జక్కయ్య ఆలోచన పెద్దదా చిన్నదా? ఎంత చిన్నది? మా ఇంట్లో మైకేల్, మా అబ్బాయి తెలుసు అనుకుంటా మీకు. మైకేల్ దాక్కుంటా ఉంటాడు అప్పుడప్పుడు ఇంట్లో. ఎలా దాక్కుంటాడు తెలుసా? వెనక్కి తిరిగి కళ్ళు మూసుకుంటాడు చేతులు తిట్టగా. ఏంటది? 2 చేతులతో కళ్ళు మూసుకు వెనక్కి తిరుగుతాడు. నన్ను కనుక్కోండి ఎక్కడున్నాను అంటాడు. ఏం చేయాలి మీరు? ఇప్పుడు జక్కయ్య ఏమంటున్నాడు? నన్ను ఎవడు కనుక్కోలేడు అనుకుంటున్నాడు. మీకు జ్ఞాపకం చేసే గతంలో కూడా ఆస్ట్రిచ్ అని ఒక పెద్ద పక్షి ఉంటుంది. ఆ పక్షి ఏం చేస్తుందంటే, ఎవరైనా శత్రువులు వెనకాల దాన్ని తరుగుతూ ఉంటే అది పారిపోయి దాక్కుంటుంది. ఆ పక్షి అంతా నా అంత హైట్ ఉంటుంది. అది ఎగరలేదు, పరిగెత్తుద్ది. అది దాని తల మీద ఎంత ఉంటుంది. అది గబగబా ఏం చేస్తాడు, ఇసుకలో పరిగెత్తుదా గబగబా గుంట చేసి తలకాయ వరకు దాని లోపల పెడుతుంది. బాడీ మొత్తం బయటే ఉంటుంది. వినపడలా? తల వరకు మట్టిలో పెట్టేస్తుంది. మట్టిలో పెట్టేసి అనుకుంటుంది నేను దాక్కున్నాను, ఎవడు చూడలేదు అనుకుంటుంది. మనం కూడా ఏం చేస్తాం, తప్పో పాపమో చేసి సంఘానికి, పాస్టర్ గారికి, లేకపోతే డీకరంగా కనబడకుండా తిరుగుతా అనుకుంటాము. మనం ఎవరు? ఆస్ట్రిచ్ పక్షులం. తల దాచిపెట్టాం, మొత్తం బయట పెట్టాం. తెలీదా దేవుడికి? ఇప్పుడు జక్క ఎక్కడ దాక్కున్నాడు? ఏదేం తోటలో ఆదాము ఎక్కడ దాక్కున్నాడు? చెప్పండి త్వరగా. ఆకులతో ఖచ్చితములు చేసుకొని, అంజూరు బాగులతో ఖచ్చితములు చేసుకొని చెట్టు వెనకాల దాక్కున్నాడు. ఇక్కడ ఈయన ఎక్కడ దాక్కున్నాడు?
దేవుడే వాళ్ళ ఇంటికి రావాలనుకుంటే నువ్వు చెట్ల వెనకాల దాక్కుండా ఆ చెట్లు ఆపగలవా నిన్ను? పర్వతాలు ఆపగలవా నిన్ను? మనుషులు ఆపగలవా నిన్ను? సంఘాలు ఆపగలవా నిన్ను? ఒకవేళ దేవుడు ఈ రాత్రిగా నిన్ను కలవాలనుకుంటే ప్రపంచంలో ఏది ఆయన ఆపలేదు, ఆయన నుంచి ఏది దాచిపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చెప్తా ఉన్నది, ఆయన నీ హృదయాంతరంగములు ఎరిగి నేను పేరు పెట్టి పిలిచే దేవుడు కాదా అని. నీ హృదయం లోపల ఏ ఆలోచన కలిగి ఉన్నావో చెప్పగలిగే దేవుడు ఆయన అయి ఉన్నాడు. నువ్వు ఆయన నుంచి నువ్వు దాచిపెట్టద్దు. ఆయన దగ్గరికి త్వరగా వచ్చి నీ అంతా నువ్వు చెప్తే దానికి ఇష్టమై ఉన్నది. నీ తప్పును ఒప్పుకోవడం ఆయనకి ఇష్టమై ఉన్నది. నీ పాప ఒప్పుకోవడం ఆయనకి ఇష్టమై ఉన్నది. దాన్ని విడిచిపెట్ట ఆయనకి ఇష్టమై ఉన్నది. నువ్వు తీర్మానం చేసుకుంటా ఆయనకి ఇష్టమై ఉన్నది. దాని నుంచి దూరం జరుగుతా ఆయనకి ఇష్టమై ఉన్నది. నువ్వు ఆయన దగ్గర ఒప్పుకోవటము, మారు మనసు పొందటము, పశ్చాత్తాపం కలిగి ఉండటము ఆయనకి అది ఇష్టమై ఉన్నది. కాబట్టి ఆయన నుంచి దాచిపెట్టద్దు. దాచిపెట్టిన కొద్దీ అది నీకు ప్రమాదమే. ప్రైజ్ ది లార్డ్. ఎంత త్వరగా ఒప్పుకుంటాడు అంత మేలు కదా. ఏమాన్ చెట్టు పైకి ఎక్కాడు, కుదురుగా కూర్చున్నాడు. ఆయన దగ్గరికి రాబోతున్నాడు. ఇక ఆయన దూరంలోకి వచ్చేసింది. ఇక రెడీ అయ్యాడు, దూకడానికి రెడీ అవుతున్నాడు. ఆకుల సందులోంచి ఇలా చూసి, మీరు వర్తమానం చదవండి ఒకసారి. ఆకులు సందులోంచి ఇలా చూస్తున్నాడు జరిపి, మళ్ళీ ఇలా పెడుతున్నాడు. అమ్మో ఎడ చూస్తాడేమో. ఈయనకు ఒక భయం ఉన్నది. ఆయన దగ్గరికి ఆయన వచ్చేస్తే మన మనసులో మొత్తం ఆయన చెప్పేస్తారంట ఆయన. అది భయం. ఆయన దగ్గర రారు. వస్తారు. వేరే దేశం నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన ముందుకు ఎవడన్నా వస్తే వాళ్ళు ఏం చేస్తారో మొత్తం చెప్పేస్తున్నాడు ఆయన. రహస్యం చెప్పాలి కదూ. పాస్టర్ ఆయన ముందు రావట్లా. ఎవరు? అదేంటది సమస్య మీకు అర్థమైంది అనుకుంటా. ఎక్కడెక్కడ ఏమేం చేసేవారో చీకట్లో వెలుగులో చేసి మొత్తం చెప్తున్నాడు ఆయన. ఇక లేదు అన్నమాట. పాస్టర్కి ఎదురెవరు పట్టల్లా. నేను అనుకున్నాను, దేవుడు ఒక వ్యక్తిలో ఉండి రంగం మీదకి వస్తేనే ఆయన ముందు పడట్లేదే, పారిపోతున్నారు. మరి ఆయనే వస్తే డైరెక్ట్గా ఊరు ఖాళీ అవుతాయేమో. నిర్గమకాండంలో ఏం జరిగింది? 20 లక్షల మంది వెళ్ళిపోయారు కదా అక్కడి నుంచి. దేవుడి కొరకు వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుడు వచ్చి అందరూ పారిపోతారు. ఆయన ఏం చెప్తాడు మన గురించి అని. నిజమేనా కదా? ఆశ్చర్యం కాదు. అయితే నేనంటాను, ఆయన ముందు మరుగైంది ఏదీ లేదు కదా. ఆయన ముందు దాయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనమే దగ్గరికి పోయి ప్రభా నేను చేస్తానని ఒప్పేసుకొని దాని పక్కకి తప్పుకుంటే అది మేలు కదా, అది ధైర్యం కదా, అది ఆశీర్వాదం కదా, అది కృప కదా, అదే రక్షణ కదా మనకి. ఏమాన్. ఈ చెట్టు కొమ్మలో చూస్తా ఉంటే ఈయనకి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఈయనకి ఆ స్నేహితుడు కొద్ది గొప్ప వైద్యం కూడా తెలుసు. ఈయనకున్న చిన్న వ్యాపారం, కరెక్ట్గా చిన్న వ్యాపారం, ఒక హోటల్ లాంటిది ఈయనకున్నది. ఆ హోటల్కి అంతకుముందు వాళ్ళు రావటం, ఈ హోటల్ పక్కన ఒక హాస్పిటల్ ఉన్నది. ఆ హాస్పిటల్ వాళ్ళకున్న అమ్మాయిని చూపించారు. ఆ డాక్టర్ గారు ఏం చెప్పారంటే అమ్మాయికు కాలం బతకదన్నారు. వాళ్ళు కూడా ఈ హోటల్లోనే అపాయింట్మెంట్ తీసుకొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికన్నా ముందు ఈ హోటల్ని కూర్చునేవాళ్ళు. వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చారు. చిన్నపిల్ల చేతుల మీద పట్టుకొని కూర్చునేవాళ్ళు హాస్పిటల్లో. ఈ హోటల్లోనే కూర్చునేవాళ్ళు. ఈయన కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి, అది కూడా సహాయం చేశారు. ఇక్కడ ఈ చెక్కే చూస్తా ఉంటే ఆ వ్యక్తి వాళ్ళ అమ్మాయిని తీసుకొని భార్య ఇద్దరు కలిసి ఆ గుంపులో యేసుక్రీస్తు వెనకాల వస్తున్నారు. ఈయన అనుకుంటున్నారు, వీళ్ళు పిచ్చోళ్ళలాగా ఉన్నారు, చల్లో తిరగకూడదని చెప్పారు కదా, చల్లో వస్తున్నారు, అమ్మాయి చనిపోయిందని చెప్పారు కదా, ఇప్పుడు తిరుగుతున్నాడు ఏంటి? ఆయన జక్కయ్య వాళ్ళని తిడుతున్నాడు. వాళ్ళ దగ్గరికి వస్తున్న కొద్ది అందరు నెట్టేస్తున్నారు. చేసే ఆయన చూడు చదువుకున్న వ్యక్తి అయి ఉన్నాడు, అంత కొద్ది గొప్ప వైద్యం కూడా తెలుసు, ఇలాంటి వాళ్ళు వెనకపోతారా? పాస్టర్ వెనకాల పోయి ప్రార్థన చేయమంటారు ఎవడన్నా? అసలు బుద్ధి ఉందా లేదా? ఆయన తిట్టుకుంటున్నాడు లోపల నుంచి ఆయన్ని. కొద్దిసేపటికి ఏమైంది తెలియదు. చేసుకొచ్చి ముందు కూర్చోబెట్టినప్పుడు ఆ చిన్న బిడ్డను, దుప్పటి కింద ఉన్న బిడ్డను తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు యేసుక్రీస్తు ఆ దుప్పటిని ముచ్చటము, ఆ లోపల చిన్న బిడ్డ దుప్పటి తీసుకొని తీసి పక్కకు పడేసి లేచి ఆడుకుంటూ పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక అప్పుడు దాకా గొడవ పెట్టుకుందామని వచ్చిన జక్కయ్య పరిస్థితి ఏమైంది ఇప్పుడు? ఇదేంది ఇది? దాటగాలు చచ్చిపోద్ది అన్నారు. నేను కూడా చూశాను, ఆయన కూడా నాకు తెలిసి ఆయన నా ఫ్రెండే. మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి చచ్చిపోద్ది, ఈ రోజు రేపు చచ్చిపోద్ది అనుకున్నా, వీళ్ళు చేసిన మరి ఈ రోజు చచ్చిపోద్ది అనుకున్నా. అదేంటి మంచమే లేచి వెళ్ళిపోయింది అలాగా? ఎవరు నిద్రలోంచి పైకి లేపు లేచి వెళ్ళిపోయింది ఎక్కడికి? ఏం జరిగింది ఇది? ఈయనేదో తేడాగా ఉన్నాడు. అప్పుడు దాకా దేనికోసం వచ్చాడు? ఆశ్చర్యం చెప్పనా, జక్కయ్య ఈ చెట్టు కొమ్మల్లోంచి చూస్తున్నాడనే సంగతి అక్కడ ఒక్కడికే తెలుసు. ఎవరికి తెలుసు? ఒక్కడికే తెలుసు. అయితే ఆశ్చర్యం ఏంటంటే
ఇప్పుడు జక్కయ్య యేసుక్రీస్తును చూస్తా ఉండగానే అప్పుడు అమ్మాయి అక్కడ తేవాల. జక్కయ్యకి మారు మనసు రావాలంటే, జక్కయ్య కళ్ళ ముందు స్వస్థత జరగాలంటే ఆ అమ్మాయి అక్కడ అనారోగ్యంతో ఉండాలి. ఆమెను అక్కడ తీసుకొని రావాలా. అప్పటి వరకు డాక్టర్ల చుట్టూ చూపించాలా. అది జక్కయ్య చూస్తూ ఉండాలా. ఆ సాక్ష్యం జక్కయ్య లోపల ఉండాలా. ఇప్పుడు జక్కయ్య చూస్తూ ఉండగా దేవుడు అక్కడ రంగం మీదకి వచ్చి కార్యం జరిగించాలి. ఏమా, ఎందుకని ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తానంటే, దేవుడు ఎవరినన్నా స్వస్థపరిచాడంటే అది కేవలము స్వస్థత పొందుకునే వారి కొరకు మాత్రమే కాదు, కానీ ఆ స్వస్థత ద్వారా దేవుడు ఇంకెవరితోనో మాట్లాడుతున్నాడు. ఆయన ఇంకెవరినో దర్శిస్తున్నాడు. అక్కడ ఒక సాక్ష్యం వాడు కలిగి ఉన్నాడు. ఆ సాక్ష్యము అక్కడ ఉన్న వారిని మార్చబోతా ఉన్నది. ఒక జక్కయ్యని మార్చిపోతా ఉన్నది. రెబెకా ప్రార్థనకి సమాధానం దొరకబోతా ఉన్నది. ఆ చిన్నది స్వస్థత పొందుకొని పోతా ఉన్నది. ఆ కుటుంబంలో సంతోషం రాబోతా ఉన్నది. ఆ ఊరు ఆశ్చర్యమైన కార్యము చూడబోతా ఉన్నది. ఏదో స్వస్థత కాదు, అది ఒక నిర్ణయ కాల సమయములో దేవుడిచ్చే స్వస్థత అయి ఉన్నది. ఆ స్వస్థత ఇప్పుడు దేవుడితో పాటు ఆ ఊరికి కూడా వచ్చింది. ఎందుకని ఈ మాట జ్ఞాపం చేస్తానంటే, దేవుడు ఒక్కడే రాడు. ఎప్పుడు ఆయన వచ్చేటప్పుడు మన కొరకు సంతోషం కూడా తీసుకొని వస్తాడు, సమాధానం కూడా తీసుకొని వస్తాడు, స్వస్థత కూడా తీసుకొని వస్తాడు. ఆయన ఇచ్చే చిట్ట చివరిది రక్షణ అయి ఉన్నది. ఏమాన్, ఇప్పుడు జక్కయ్య ఇంట్లో భార్య ప్రార్థన చేస్తుంది. జక్కయ్య లోపల సందేహం ఉన్నది. బయట జక్కయ్య ముందు ఒక సాక్ష్యం ఇచ్చాడు. దీని యొక్క ముగింపు ఆయన రక్షణ ఇవ్వాల. ఏమాన్, ముందు ఆయనతో ప్రార్థన, ఆయనతో సందేహం, ఆయనతో అనుమానం, ఆయనతో గొడవ, భార్యాభర్తల మధ్యలో గొడవ ఉన్నది. ఇంతకీ గొడవ కారణం ఏంటి? గట్టిగా చెప్పండి. గొడవ పడకపోతే ఆయన కూడికి రాడు. ఏ కూడిక? చెట్టు కింద కూడిక. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఆ చెట్టు కింద కూడి, ఎక్కడ చెట్టు కింద మీరు గమనించారా? యేసుక్రీస్తు మొత్తం అక్కడ స్వస్థత పొందుకున్న తర్వాత జక్కయ్య ఇంకెలా ఉండిపోయాడు. ఒక రాయిలాగా, ఒక బొమ్మలాగా, ఏమైంది తెలియదు, మొత్తం మనిషి తేడాపడ్డాడు. ఈ కదలిక లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు, దూకటం లేవు, ఆయాసం లేదు, ఏమి అట్లా కూర్చొని చూస్తున్నాడు. ఇదేంటిది? ఇది కుదరదే, డాక్టర్లు చెప్పారే, డాక్టర్లు కరెక్ట్గా ఇది ఎక్కడ జరుగుతుంది అని అనుకుంటానే ఉన్నాడు. ఈ లోపు ఆయన రానే వచ్చాడు, చెట్టు దగ్గరికి వచ్చాడు. ఇక దిగాలి అనుకుంటున్నాడు. కొమ్మల దగ్గర అలా ఉండిపోయాడు. ఏం మాట్లాడాలి తెలియట్లా, ఆశ్చర్యం అలా ఉండిపోయాడు. ఆయన అక్కడ దాకా వచ్చి చెట్టు పైకి, జక్కయ్య ఇంక కిందకి మా ఇంటికి వెళ్దాం అన్నాడు. ఎంతసేపు దాక్కున్నది ఆ చెత్త కుండి, చెత్త కుండీ లాగటం, గోడ ఎక్కటం, కొమ్మల్లో దాక్కోవటం, ఏమి నడవలేదు, ఏమి నడవలే. ఏమైంది ఇప్పుడు? ఆశ్చర్యం చెప్పనా, జక్కయ్యకి ఇంకో సంగతి తెలుసు. ఆయన నిజంగా దేవుడైతే, జక్కయ్య లోపల నిజంగా దేవుడైతే, పాత నిబంధనలో దేవుడు చేసిన కార్యం ఒకటి ఉన్నది. ఏం కార్యం అంటే, మండుచున్న పొద దగ్గర మోషే అలా వెళ్తా ఉంటే మండుచున్న పొదలోంచి ఒక స్వరము, ఒక కేకేసింది. ఏంటి ఆ కేక? మోషే మోషే. యూదులకి ఇవ్వబడిన సూచన ఏంటో తెలుసా? యూదులకి ఇవ్వబడిన సూచన ఏంటంటే, నిజంగా దేవుడే కానీ మళ్ళా కానీ వస్తే ఆయన తన ప్రజలని పేరు పెట్టి పిలుస్తాడని. ఏమా, ఇప్పుడు ఈ చెట్టు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? అయిపోయింది, ఇంకా ఏమీ లేదు. వచ్చింది ఎవరు? మోషే మోషే అని పిలిచిన ఆయనే ఇక్కడికి కూడా వచ్చాడు. నతనేలును పిలిచిన వాడే ఇక్కడ కూడా వచ్చాడు. కాబట్టి వచ్చిన వాడు యూదుడు కాదు, వచ్చిన వాడు మెస్సయ్య కాదు, వచ్చిన వాడు ప్రవక్త కాదు, వచ్చిన వాడు సజీవుడైన దేవుడి కుమారుడు క్రీస్తు. ఆమేన్. ఇంకొక మాట అన్నాడు ఆయన, జక్కయ్య నువ్వు కిందకి దిగు, మనం ఈరోజు మీ ఇంట్లో గృహకుడికి పెడుతున్నాం. ఎక్కడ వినపడలేదండి? ఎందుకు మన ఇళ్ళలో గృహకుడికలు కావాలి? ఇప్పుడు క్రీస్తుని పిలవటానికి ఇంట్లోకి. ఇప్పుడు అసలైన వింత జరుగుతున్నది. ఇంతకు ముందే జక్కయ్య ఏం చేశాడు? ఆ కుండీ లాగి గోడ దగ్గర వేసి చెట్టు ఎక్కడానికి ఆ కుండీలో అంతా ఏం చేశాడు? ఇప్పుడు ఆ కుండీ అంటే జక్కయ్య హృదయమే. ఇప్పుడు జక్కయ్య హృదయాలు ఏమన్నాయి? చెత్తబడేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు చెత్తబడేశాక యేసుక్రీస్తు జక్కయ్యతో మాట్లాడాడు. ఎంతమందికి అర్థమవుతున్నది? ఇప్పుడు యేసుక్రీస్తు నాతో మాట్లాడలేదు, నాకు సమాధానం ఇవ్వట్లేదు, ప్రార్థన ఆలకించడానికి అర్థం ఏంటి? కుండీ అంతా ఫుల్గా ఉంది. కుండీ ఖాళీ చేస్తే ఆయన లోపలికి వస్తాడు. ఏ కుండీ? పూల కుండీ కాదు అది.
ఏం కుండి అది? చెత్త కుండి. నింపేశాం దాన్ని, పొంగి పొర్లుతున్నది అది. ఇప్పుడు ఆ కుండి మొత్తం చేశాడు కాబట్టి యేసుక్రీస్తు చెట్టు దగ్గరికి వచ్చి అంటున్నాడు, జక్కయ్య కిందకి దిగు. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? మన గర్వం అనే చెట్టు, అహంకారం అనే చెట్టు, పొగరనే చెట్టు, కోపం అనే చెట్టు, అనుమానం అనే చెట్టు, డబ్బు అనే చెట్టు, కులం అనే చెట్టు, మతం అనే చెట్టు, జాతి అనే చెట్టు. మనం ఇన్ని చెట్లు ఎక్కాం, జక్కి ఒక చెట్టు ఎక్కాడు. ఎన్ని చెట్టు మీద ఉన్నాం మనం? ఇప్పుడు మనల్ని ఏమన్నా దేవుడు, మీరు ఆ చెట్ల వనం నుంచి కిందకి దిగండి అనాలి, మనం లేదా చెట్ల తోట నుంచి దిగండి అనాలా. అక్కడ మేడి చెట్టు ఒకటే, మనమే మేడి చెట్టు పొలం వేసాం. ఎన్నో ఉన్నాయి మనం ఎక్కినవి. చెప్పరేంటి, సభ్యులు లేకుండా అయిపోయారు ఇట్లాగా. చెప్పగా వద్దు అసలు. ఎట్లుండాలా? నిజం చెప్పండి, మేము ఏ చెట్టు ఎక్కలేదు భాషలు చేయొద్దండి. ఇప్పుడు ఎన్ని చెట్ల మీద ఉన్నాం అర్థమవుతుందా? నేనంటున్నా, దేవుడు ఉన్నాడు జాగ్రత్త మన మధ్యలో. మనం ఏ చెట్టు ఎక్కామో ఆయన తెలీదా? ఏ చెట్టు మీద ఉన్నామో తెలీదా? మనం చెట్టు పైన ఉన్నా, చెట్టు కింద ఉన్నా పాస్టర్ గారు అంటున్నాడు. పాస్టర్ గారు చెప్తావు, నువ్వు ఆస్ట్రిచ్ పక్షి. నువ్వు ఏ పక్షి? ఆస్ట్రిచ్ పక్షి ఏం చేస్తుంది? తల దాచేసి నేను గుంట్లో ఉన్నాను, నాకు దాక్కున్నాను, ఏం కాదంటది. మనం కూడా ఏమంటున్నాం? చెప్పడే ఎవరు? మేము చెట్టు ఎక్కలే భాష, కిందే ఉన్నాం అంటున్నాను. నువ్వు ఏ చెట్టు ఎక్కి రాత్రి చెప్తావు, దేవుడికి మాత్రం తెలుసు. నువ్వు ఆయన ముందు దాయొద్దు. నువ్వు కొమ్మల వెనకాలో ఆకుల వెనకాలో దాక్కోవద్దు. ఆదాము దాయలేకపోయాడు. నా మాటలు మీకు అర్థమవుతుందా? దావీదు దాయలేకపోయాడు, జక్కయ్య దాయలేకపోయాడు, ఏ ఒక్కరు దాయలేడు. ఈ రాత్రి నువ్వు దాయాలని అనుకోవద్దు. నువ్వు దేవుడి దగ్గర నువ్వే వచ్చే రాదా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన చెట్టు దిగమన్నాడు. మీకు గమనిస్తే ఆయన ఇంకో మాట అన్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా. ఈ రాత్రి దేవుడు మనల్ని ఏమంటున్నాడు? మనమేమనాలా? ఇక్కడ జక్కయ్య దిగుతున్నా ప్రభు నాకు ఎందుకు దూకేశాడు ముందు. చెప్పగానే ఏం చేశాడు? అయితే నేనంటాను, వాక్యాన్ని ఎంత బాగా జక్కయ్య అర్థం చేస్తున్నాడంటే, ప్రభువే పిలుస్తున్నాడు కదా అని చెప్పి దూకేశాడు. నాకు జక్కయ్య చూస్తే ఎలాగనిపిస్తుంది అంటే, యేసుక్రీస్తు లాజరు సమాధి దగ్గర బయట కూర్చొని రాయి మీద లాజర్ బయటికి రానగానే కట్లతో కట్టేసి, తాళ్లతో కట్టేసి రాతి సమాధిలో దాచిపెట్టబడి ఉంచితే ఆ తాళ్ళు అలాగే ఉన్నాయి. జక్కయ్య బయటకు వచ్చేసాడు. అవునా? ఇప్పుడు పైన జక్కయ్య ఉన్నాడు. ఇది హైట్ ఉంది, నేను దూకితే నాకేమవుతుంది? ఏమీ లేదు. పిలిచిన వాడు క్రీస్తు అయితే నమ్మదగిన వాడు. పిలిస్తే నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. దూకేసి ఆయన దగ్గరికి, వచ్చేసి ఆయన దగ్గరికి పడు, ఆయన పాదాల ముందు అడుగు, నీకేం కావాలి? ఆయన ఇచ్చే దేవుడిని ముందున్నాడు, మాట్లాడే దేవుడి ముందున్నాడు, సహాయం చేసే దేవుడిని ముందున్నాడు, నీ లేవనెత్తే దేవుడిని ముందున్నాడు, నీ బలహీనతలు, వ్యాధి, శోధన, బాధ తీసేసే దేవుడు నీ ముందున్నాడు. ఏమా? ఈరోజు ప్రార్థన కొరకు వస్తారు కొద్దిమంది స్త్రీలు, పురుషులు. అమ్మా ప్రార్థన ఏం కావాలి చెప్పంటే, ఏదో ఒకటి చేయండి పాస్టర్ గారు. ఎందుకు వినబడలా? కాదమ్మా ప్రార్థన చెప్తే నీకు అవసరమని చెప్తే ప్రార్థన చేద్దామండి. ఏదో ఒకటి చేయండి పాస్టర్ గారు, పర్లేదు ఏదో ఒకటి చేయండి అంటే, నీకున్న సమస్యను దేవుడితో లేదా దేవుడు యొక్క సేవకుడితో చెప్పాలన్నా కూడా నీకు ఇష్టం లేదు అంటే, ఆ సమస్య పోవాలని లేదా నీకు? మరి అప్పుడు ఏం చేయాలా? సరే, నువ్వు దేవుడితోనే చెప్తావా? చెప్పం. ఎందుకు చెప్తావు? చెప్తే పోవయ్యింది మనతో పాటు ఎందుకు ఉంటున్నాయి? చెప్పకే ఉంటున్నాయి, చెప్తే ఎప్పుడో పోతాయి. అవునా కదా? రేపు సాయంత్రం మనకి ఒక కూడిక ఉంటుంది. ఏం కూడిక? రేపు రాత్రి భోజనం ప్రార్థన చేయమంటే మనం ఏం చేస్తాం? నోరు తెరవని ప్రార్థన చేయండి అంటే అవి నోళ్ళేంటో బయటికి రావు. అప్పుడు మూత వేసినట్టు, జిప్ వేసినట్టు, సీల్ వేసినట్టు, వెల్డింగ్ చేసినట్టు అయిపోద్ది మూతి. ఏంటది? నువ్వు పాము కాదు, బుసలు కొట్టాలని ప్రార్థన చేయాలి. విశ్వాసి నువ్వు. బుసలన్నీ పోవాలా, కూరలన్నీ పోవాలా, విషమంతా పోవాలా, చెడ్డది బయటికి పోవాలా, అబద్ధం బయటికి పోవాలా, చెడు బయటికి పోవాలా, చెత్తకుండి ఖాళీ అవ్వాలా. అది కదా ప్రార్థన. నీ లోపల వ్యర్థం మొత్తం బయటికి పడేసి, అప్పుడుగా దేవుడిని దీవించాడు, అప్పుడుగా దేవుడి లోపలికి అడుగు పెట్టేది. దేవుడికి ఎప్పుడు సహాయం చేస్తాడంటే, నీ లోపల చెత్త మొత్తం నువ్వు బయట పడేసినప్పుడు ఆయన లోపలాటానికి లోపల ఒక స్థలం ఉంటుంది. ఆ స్థలము నీ హృదయమై ఉండాలి, ఆ స్థలము నీవై ఉండాలి. ఆయన దేవాలయము చర్చిలు కాదు, బిల్డింగ్లు కాదు. ఆయన దేవాలయము నీ హృదయమే, ఆయన దేవాలయము నీ దేహమే. దేవుడు చర్చిలో ఉంటాను ఎక్కడ చెప్పలా, ఆయన ఎక్కడ ఉంటా అంటున్నాడు?
నా లోపల ఉంటానంటున్నాడు. అదే నీకు ఇష్టమైతే ఆయన ఆహ్వానించు. ఆయన అంటున్నాడు, జక్కయ్య కిందకి దిగు, నేడు నేను నీ ఇంట బస చేయవలసి ఉంది. బస చేయటం అంటే ఇంట్లో ఉండటానికి వచ్చానంటున్నాడు. ఎప్పుడు? కుండీ ఖాళీ అయ్యాక. ఎప్పుడు? చెత్త మొత్తం బయటికి పోయాక. ఎప్పుడు? నువ్వు ఆయన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు. ఎప్పుడు? ఆయన కొరకు నువ్వు ఎలాగున్నా కూడా మర్చిపోయి ఆయన తిరిగినప్పుడు, ఆయన కొరకు కనిపెట్టినప్పుడు, ఆయన కొరకు ప్రార్థించినప్పుడు, ఆయన కొరకు నిరీక్షిస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన ఎత్తుక్కుంటూ వచ్చాడు నీ దగ్గరికి. జక్క ఎత్తుకుంటే పోలా, జక్క కేవలం ఆయన వచ్చే దారిలో ఉన్నాడు. అసలు దేవుడు వచ్చిందే జక్క కొరకు అయ్యి ఉన్నాడు. ఏమా, నాకు మిగతా వాళ్ళ సంగతి తెలియదు. నేను అనుకుంటాను భూమి మీద ఒకవేళ యేసుక్రీస్తు వచ్చింది నా కొరకే, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఎవరి కొరకు వస్తే ఆయన కొరకు వచ్చారని వచ్చావు, నేనైతే నా కొరకు వచ్చాడు అనుకుంటా. ఎందుకంటే ఆయన నన్ను పిలిచాడు కాబట్టి ఆయనకి తిరుగుతున్నా. ఈరోజు ఆయన కొరకు తిరుగుతున్నా. 2 లక్షల జీతం వదులుతాడు ఎవడన్నా? నెలకి 2 లక్షల జీతం, 30 సంవత్సరాల వయసు వదులుతామా? ఎందుకు వదలాలి? పిలిచిన వాడు నమ్మదగిన వాడు. జక్క కిందకి దిగో, త్వరగా దిగో. అంతసేపు పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా 11 గంటల దాకా పట్టిన టైం ఎక్కడానికి చెట్టు. 6 గంటల నుంచి 5 గంటల నుంచి. ఇప్పుడు అది సంగతి. ఎంతసేపు పట్టిందమ్మా? అది సంగతి. ఆయన దగ్గరికి వచ్చేదాకే మన ముచ్చట్లన్నీ. ఒకసారి రాగానే మొత్తం అట్టనగానే అయిపోతుంది. 6 నెలలు తిరుగుతాం, ఆ ఊరికి ఈ ఊరికి, హాస్పిటల్కి, అక్కడికి ఇక్కడికి, కాలికి గట్టి చేతికి గట్టి, నల్లదారం గట్టి తెల్లదారం గట్టి ఎర్రదారం గట్టి తిరిగాం. ఈయన దగ్గర రాగానే వినబడలా. ఎవరో చేత్తో పెట్టి తీసేసినట్టుగా పోయింది పక్కకి. కారణం ఏంటి? ఆయనకు ఒక్క క్షణము చాలు. నువ్వు ఆయన దగ్గరికి రావాలని దేవుడు నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఇప్పుడు జక్క దగ్గరికి ఆయన వచ్చాడు, చెట్టు దిగో, ఎమ్మడే దూకేశాడు. లోగ్గానే పద, నేను ఇంటికి వెళ్దాం, కూర్చున్న పద. చూడండి, యేసుక్రీస్తు ఇంటికి వచ్చిన తర్వాత జక్క ఇంట్లో కూర్చొని ఏం మాట్లాడలే, కాము కట్టు కూర్చొని వెళ్ళిపోయి. ఇప్పుడు 19వ అధ్యాయం చదివాం మనం. తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక 18వ అధ్యాయం చూడండి. 18వ అధ్యాయం ఏంటో తెలుసా? యవ్వనస్తులైన ధనవంతుడి గురించి ఉంటుంది. ఆయన ధనవంతుడు, ఈయన ధనవంతుడే. యవ్వనస్తుల ధనవంతుడి దగ్గర ఏం ప్రసంగం చేశాడు జక్కకి తెలియదు. కానీ జక్క ఇంటికి వచ్చి యేసుక్రీస్తు కూర్చోగానే జక్క అటు ఇటు తిరుగుతున్నాడు. బయటకు వచ్చి రోడ్డు మీద ఉంచున్నాడు. ఇలాగే రోడ్డు మీదకి వచ్చి పెద్ద కేక పెట్టాడు, నేను ఎవరి దగ్గర నుంచి అయినా అన్యాయంగా సంపాదిస్తే వాడు ఏం కావాలో చెప్పండి, 4 గంటలు మళ్ళా ఇస్తా. ఎవరు చెప్పారు జక్కకి? ఇంట్లో ఎవరున్నారు? ఇంట్లో ఏం జరుగుతున్నది? నేను చెప్పనా? గురవగుడి జరుగుతుంది. గురగుడిలో ప్రసంగాలు లేవు, క్రీస్తు లోపల ఉన్నాడు. క్రీస్తు ఇంట్లో లేడు, ఇదిగో ఈ ఇంట్లోకి వచ్చాడు. జక్క ఇల్లు అంటే ఇది, జక్క ఇల్లు అంటే అది కాదు, ఇక్కడ. ఏమా, ముందు రోజు యేసుకు చేసిన ప్రసంగం ఏంటి తెలుసా? నీ ఆస్తి మీ బీదలకు ఇచ్చేది వెనకాలరా. అమ్మో నా వల్ల కదా వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు జక్క ఇంట్లోంచి బయటకు వచ్చాడు, అటు తిరిగాడు, మళ్ళీ కేక పెట్టాడు, ఇదిగో నా ఆస్తి సగం అమ్మేసి బీదలకు ఇచ్చేస్తానా. ఎవడు చెప్పాడు జక్కకి? గృహకుడికిలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవడు మాట్లాడటల్లా, లోపల నుంచి ఆయన మాట్లాడుతున్నాడు, బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు. ఈయనకి ఎవరు చెప్పారు? ఎవరికి అర్థం కావట్లా. మిగతా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు, ఇది నిన్న కుడికిల అంశం కదా, ఈరోజు జక్కే మాట్లాడుతున్నారు. జక్కే రాలేదే. జక్కే రాలా, కానీ వర్తమానం జక్కే చేరింది. అంటే దేవుడు ఎవరికి ఎక్కడ ఏ వర్తమానం అందించాలో తెలిసిన గొప్పవాడు ఆయన. ఇప్పుడు జక్కకి ఇంటికి ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది? ఆ ఇంట్లో ప్రార్థన ఉన్నది, ఆ ఇంట్లో సందేహం ఉన్నది, ఆ ఇంట్లో గొడవ ఉన్నది. ఆ ప్రార్థన ఆ గొడవ కన్నా పెద్దది, ఆ ప్రార్థన ఆ సందేహం కన్నా పెద్దది. ఆ ప్రార్థన ఆ ఇంట్లో ఉన్న సమస్యను తీర్చేదై ఉన్నది. ఒక్క ప్రార్థన, ఒక విశ్వాసభరితమైన ప్రార్థన, ఒక స్త్రీ ప్రార్థన, ఒక విశ్వాసం చేసే ఒక సహోదరు యొక్క ప్రార్థన ఆ కుటుంబాన్ని మార్చింది. ఆ కుటుంబంలోకి దేవుడు తీసుకొచ్చింది, ఆ కుటుంబానికి కృప తీసుకొచ్చింది, ఆ కుటుంబంలో దేవుడు రక్షణ ఇచ్చున్నాడు. ఒక్క స్త్రీ ప్రార్థన. ఇగడి వర్తమానం అంటున్నది. ఏ కుటుంబం అయితే ప్రతిరోజు సాయంత్రం కుటుంబ బలిపీఠం కలిగి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనలో దేవుడు ఉంటాడు. నిజమేనా? మన ఇంట్లో సమస్యలు ఉంటే మీరు ఏడవద్దు, అరవద్దు, కేకలు పెట్టద్దు, 10 మందికి ఫోన్ చేసి చెప్పొద్దు, పెద్దల మిల్చి కూర్చోబెట్టద్దు. ఒక్కడికి చెప్పండి, ఒక్కడి ముందు మోకరిల్లండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఈ గొడవలు జరిగినప్పుడు, మీ మధ్యలో ఉన్న ఇబ్బందులు, శోధనలు ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళు ఇప్పుడు మంచిగానే ఉండొచ్చు, మీకు సహాయం చేయొచ్చు, సలహా ఇవ్వచ్చు. ఎప్పుడైనా వాళ్ళకి మీకు గొడవ అయినప్పుడు వాళ్ళు బయటికి పోయి నీ గురించి ఏమేం చేస్తారో మొత్తం చెప్తారు అక్కడ. అయితే నేను చెప్పనా, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు.
నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, నేను నమ్మే ఒక ఆయన ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గర ఎప్పుడైనా ఆయన చెప్తుంటే నువ్వు ఎటువంటి విషయం చెప్పినా ఆయన ఎవరికి చెప్పడు, కానీ సహాయం మాత్రం చేస్తాడు. ఆయన ఇంకో దగ్గరికి పోయి నీ మీద చాడీలు మాత్రం చెప్పడు. ఆయన కృప నీకు ఇస్తానే ఉంటాడు, నువ్వు అడిగిన నీకు ఇస్తానే ఉంటాడు. అందుకని నీకు కావాల్సింది ఒక ప్రార్థన. అది కుటుంబ ప్రార్థన, బలమైన ప్రార్థన, విశ్వాసభరితమైన ప్రార్థన. ఏ కుటుంబం ప్రార్థన చేస్తాడో ఆ ఇంటికి దేవుడు వచ్చే తీరుతాడు. బైబిల్లో ఈ కుటుంబం గురించి తెలుసు కాబట్టి బైబిల్లో పేతురు ఒక మాట మాట్లాడాడు. భార్యలు తమ ప్రార్థనా ప్రవర్తన ద్వారా తమ భర్తలను రాబట్టవచ్చును. ఏం చెప్తున్నాడు? చదివారా? ఎందుకు చదువుతాం మనం అసలు బైబిల్? పేతురు గారు ఎందుకని పేతురు గారు ఆ మాట అన్నాడు తెలుసా? ఆ స్వస్థత పొందుకోవడానికి జక్కయ్య చూస్తా ఉండగా వచ్చినామని అక్కడికి తీసుకొచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు పేతురు అక్కడే ఉన్నాడు. జక్కయ్య ఇంటికి దిగిరా, నీ ఇంటికి వస్తానని చెప్పి పేతురు అక్కడే ఉన్నాడు. జక్కయ్య ఇంటికి వచ్చినప్పుడు పేతురు అక్కడే ఉన్నాడు. తర్వాత దేవుడు జరిగిన కార్యము పేతురు చూశాడు. పేతురుతోనే ముందు రోజు రాత్రి రెబెకా చెప్పింది, అయ్యా పాస్టర్ గారు కొద్దిగా చెప్పండి, ప్రార్థన చేయించమని. ఆమె కలిగి ఉన్న విశ్వాసం ఏమైంది? తన భర్తను మార్చింది, తన కుటుంబాన్ని మార్చింది, తన ఆలోచన మార్చింది, తన కుటుంబానికి రక్షణ తీసుకొచ్చింది. అక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు, ఈయన అబ్రహాము కుమారుడు కాదా? నేడు ఇంటికి రక్షణ వచ్చే ఉన్నది. రక్షణ వచ్చేసింది. రక్షణ అంటే ఎవరు? క్రీస్తే కదా. ఇప్పుడు క్రీస్తు ఎక్కడున్నాడు? ఏ ఇల్లు? గట్టిగా చెప్పండి, ఏ ఇల్లు? ఇప్పుడు ఆ ఇల్లు నువ్వే. రక్షణ కావాల్సింది నీ శరీరానికి బాప్తిజం పొందుకోవడం కాదు, నీ ఆత్మానికి అప్పగించడము, నీ హృదయంలోకి ఆయన ఆహ్వానించడమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నేను నమ్ముతా ఉన్నా, ఇక్కడ కూడా ఎవరో జక్కయ్య ఉన్నారు, ఇక్కడ కూడా ఎవరో రెబెకా ఉన్నారు. ఆ రెబెకా ప్రార్థన చేస్తున్నది. అందుకని దేవుడు ఈ వాక్యం తెచ్చి ఈ ఊళ్ళో చెల్లాడు. ఇక్కడ మీరు నమ్మకం వచ్చిదే, నేను నమ్ముతున్నా. ఇక్కడున్న జక్కయ్య ఇంటికి కూడా రక్షణ రావాల్సి ఉన్నది. ఆ ఇంటికి కూడా దేవుడు నడవలసి ఉన్నాడు. అయితే నువ్వు మొదటగా చెట్టు దిగవలసి ఉన్నావు, మొదటగా నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేయవలసి ఉన్నావు. స్త్రీలారా, మీ ఇళ్లలో మీరు ప్రార్థన మానకండి, విశ్వాసం మానకండి, ఆయన వెంబడించడం మానకండి. నీ భర్తలతో మాట్లాడే పని దేవుడికి అప్పగించండి. ఎలాగ మార్చాలో దేవుడికి తెలుసు, ఎలా కలవాలో దేవుడికి తెలుసు, ఎక్కడ కలవాలో దేవుడికి తెలుసు, ఎలా సమాధానం ఇవ్వాలో దేవుడికి తెలుసు, ఎలాగ ఆకర్షించాలో దేవుడికి తెలుసు. నువ్వు విశ్వాసంగా అడిగినప్పుడు ఆయన మీ ఇంటికి నడిచి వచ్చే దేవుడై ఉన్నాడు. నమ్మగలవా? గట్టిగా నమ్మగలవా? గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.